మీకు అప్పటి నుంచి పరిచయం కాబట్టి ఎలా ఉండేవారు అంటే బాలకృష్ణ గారు ముక్కోపి అని అలాంటి కొంత ఉంటుంటుంది. మొన్న అసెంబ్లీలో కూడా ఏదో మాట్లాడింది చాలా వివాదాస్పదంగా మారింది అది. కాలేజీలో చాలా జోవియల్ ఉండేవాడు. హ్మ్. సో కాలేజీలో ఉన్నప్పుడు అక్బర్ సలీం అనార్కలి మూవీ కూడా వచ్చిండే. హ్మ్. సో మూవీకి వెళ్ళినప్పుడు ఎన్టీ రామారావు గారు అక్కడ చూడడం జరిగింది. ఒక ప్రీమియర్ షో కాలేజ్ స్టూడెంట్స్ కొరకు, కలిసి, కాలేజ్ ఫ్రెండ్స్ కొరకు చేసినండి. అతను ఇంగ్లీష్ లిటరేచర్ చదువుతా ఉండే. సో అతను మూవీ చూసి వచ్చినాక వన్ ఆఫ్ క్లాస్మేట్ అండి అవాజ్ యాక్టింగ్ అంటే చెత్త అని చెప్పింది. యాక్టింగ్ వరుస డైరెక్ట్ అన్నారా? సో డైరెక్ట్ అతను ముఖం పైన చెప్పిండు. సో ఇట్స్ లైక్ వెరీ జోవియల్ ఫ్రెండ్. అండ్ అతను కొన్నేళ్ల క్రితం న్యూయార్క్ వచ్చినప్పుడు నేను 10 ఏళ్ళు అతను కలవలేదు కూడా. నేను ఢిల్లీ లా చేస్తాను పోయిన తర్వాత ఇదంతా కూడా అక్కడ ఎయిర్పోర్ట్ దిగంగానే అయితే రిసీవ్ చేసుకుని మహేష్ లాంటి మిత్రుడు పోతే అరే నా ఫ్రెండ్ ఉండాలి ఇక్కడ న్యూయార్క్లో లా చేసి ప్రాక్టీస్ చేస్తాడంటే ఎవరు మధు అని అడిగినాడు. అవునని చెప్తే నాకు వెంటనే మాట్లాడితే నేను రాత్రి 11:30కి వెళ్ళి అతన్ని కలిసి రాత్రంతా వాడుతోటి టీడీపీలో ఆహ్వానించలేదా మరి ఆయన? లేదు, ఎప్పుడు పార్టీ రాజకీయాలు తెలుసు కదా మధు నేను మారానని చెప్పి తెలుసు. అంతే.